నమస్తే అండి. నేను మీ బోనశ్రేణు. పేను కొరుకుడు అంటే మీలో ఎంతమంది తెలుసండి? చాలా మందికి అండి ఈ తలలో కానీ అలాగే గడ్డం గడ కానీ పేను కొరుకుతుంటుంది అనమాట. అంటే ఇక్కడ మొత్తం హెయిర్ ఊడిపోయి మొత్తం స్కిన్ సాఫ్ట్గా తయారైపోద్ది అనమాట. అది మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, మొత్తం ఈ గడ్డం అంతా కూడా తినేస్తుంది, అలా కూడా తలంతా కూడా తినేస్తుంది. కాబట్టి దానికి తొందరగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట అండి. నాకు ఒకప్పుడు ఈ గడ్డం మీద పేను కొరుకుడు వచ్చిందనమాట అండి. వచ్చి మొత్తం ఇదంతా ఇలా తినేసిది. అయితే అప్పుడు ఏం చేశారంటే పెద్దోళ్ళు నాకు చాలామంది చెప్పారు, ఆ ఆకురా ఈ ఆకురా అని చెప్పేసి. నేను చాలా రకాల ఆకులు వాడాను అనమాట అండి. వాడువని కానీ రికవర్ అవ్వదు కాదు, అక్కడ హెయిర్ వచ్చేది కాదు. సరే అని చెప్పేసి నేను ఏం చేయాలంటే మా దగ్గరలోనే శర్మయాదవ్ డాక్టర్ గారు హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్ళాను. ఆయన చూపించిన తర్వాత ఆయన కూడా కొన్ని మందులు రాశాడు. ఆ మందులు రాస్తే వాడాను కానీ నాకు హెయిర్ అయితే తొందరగా రాలేదు. ఏంట్రా బాబులో లేట్ అయిపోతుంది అన్నప్పటికీ ఒక ఆయన నాకు ఏం చెప్పాడంటే, ఒరే పలానా మందుల షాప్కి వెళ్ళు, అక్కడ పలానా రెడ్డి గారు మందు ఇస్తారు, అది కంపల్సరీ నీకు పని అవుతుంది అని చెప్పాడు. సరే అంటే సరే నేను వెళ్ళాను. ఎక్కడ అనుకుంటున్నారు? అది రాయవరం అనమాట అండి, పుల్లారెడ్డి గారి మందు షాప్ అనమాట. ఆ మందు షాప్కి నేను వెళ్ళి సరే ఇలాగని చెప్పేసి ఆయనకి రెడ్డి గారికి చూపిస్తే సరే ఇది ముందమ్మా ఇది సూప్ టైప్ అనమాట. అది ఆ సూప్ ఏం చెప్పాడంటే ఆయన చేతులు వేసుకొని ముంద రబ్ చేయి బాగా, అంటే వేడి ఎక్కాలన్నమాట. అది బాగా రబ్ చేయి, ఆ రబ్ చేసిన దాన్ని శుభ్రంగా అప్లై చేయి. అంటే రోజుకి 3 సార్లు అనమాట. నీకు వీలైతే 2 సార్లు 3 సార్లు 4 సార్లు కూడా అప్లై చేసుకుంటే మంచిదని చెప్పాడు ఆయన. నేను అప్పుడు ఏం చేయాలంటే ఉదయం మధ్యాహ్నం సాయంకాలం కంపల్సరీ మళ్ళీ పడుకున్నప్పుడు ఒకసారి దీన్ని క్రీమ్ చేతులు వేసుకొని బాగా రబ్ చేసి నేను అప్లై చేసేవాడిని అండి. అప్లై చేసిన వల్ల నాకు చాలా తొందరగా మళ్ళీ హెయిర్ వచ్చేసింది. అంటే ఒక నెల 15 రోజులు పట్టింది, హెయిర్ వచ్చేసిన తర్వాత ఇంకా గడ్డ ఫుల్గా నీట్గా వేసిన సమస్య లేదు. అయితే మీలో చాలామంది అనుకోవచ్చు ఈ పేను కొరుకుడికి చాలా రకాల మందులు వాడేస్తారండి. అయితే ఏముందంటే కొంతమందికి కొన్ని మందులు పడవచ్చు, కొంతమందికి కొన్ని మందులు పడవు. కాబట్టి మీరు కంగారు పడేది ఏం లేదు. కొన్ని మందులు వాడండి, పని అవ్వలేదనుకో మళ్ళీ వేరే మందులు మార్చండి. మారిస్తే కంపల్సరీ పని అవుద్ది అనమాట. అంటే ఒక్కొక్క స్కిన్ని బట్టి కొన్ని మందులు పని అవ్వనమాట. అది నేను చెప్పిన విషయం మీకు అర్థమైంది అనుకుంటానండి. కాబట్టి ఈ వీడియో నేను ఎంత చేశానంటే, ఒక మిత్రుడు మనకు కామెంట్ చేశాడు, అన్న పేను కొరుకుడు ఉంది, దానికి నువ్వేనా సొల్యూషన్ అంటే చెప్పని. నాకైతే ఇలా జరిగింది, నేనైతే ఎలాంటి నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి నువ్వు ఒక మెడిసిన్సే వాడకుండా వేరే మెడిసిన్స్ వాడితే బెస్ట్ అని నా అభిప్రాయం అనమాట. అది ఈ వీడియో ఇంతేనమాట. ఈ వీడియో చదివే ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి, అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి.